వెల్కమ్ టు జయాస్ వంటల్. రాండి చేయవే రెసిపీ చూద్దాం. ఈరోజు అన్ని ఆకులు అలుములు. ఆకులు అలుములు ఏంటివి? ఉల్లికాడలు, మెంతి కూర, కరివేపాకు, పుదీనా, తోటకూర, రెడ్ తోటకూర, ఇది పాలకూర, మనకి ఆకులు అలుములు. ఈ ఆకులు అలుములు ఎందుకంటే అడవిలో ఏ జంతువు వెటర్నరీ డాక్టర్కి వెళ్తూ బాగులేదని రావట్లేదు, మనమే వెళ్తున్నాము డాక్టర్ల దగ్గరికి. ఏ అడవిలో ఉండే జంతువులు కూడా రావట్లేదు, అందుకని అవి ఆరోగ్యంగా ఉన్నాయి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అన్ని ఆకులు అలుములతో నేను ఒక ఫ్రై చేస్తున్నాను. స్వీట్ కార్న్, గ్రీన్ బఠానీ, సాల్టు, ఇది కొబ్బరి, ఎల్లుల్లిపాయ, ఉప్పు, కారంతో మిక్స్ పట్టినది. సింపుల్ రెసిపీతో నేను ఫ్రై చేస్తాను. మనం ఇది కూడా వేసుకోవాలి బాగా, ఇది చాలా మంచిది. తోటకూర కావాలి వేసుకొని ఇది కూడా వేసుకోవచ్చు. తోటకూరలలో ఏ వదిలిపెట్టండి, ఆకుకూరలలో కారులలో కూడా బాగా మంచి పోస్ట్ విలువలు ఏం వదిలిపెట్టండి. ఇలా కట్ చేసేసుకొని వేసేస్తాను మొత్తం. ఆకుకూరలు కొందరు ఏం చేస్తారు, ఓన్లీ ఆకుల వరకే వేసుకుంటారు. లేదు, కాడలు కూడా బాగా వేసుకొని ఓపిక ఒలుచుకొని ఏదంటే చాలా మంచిది. అది ఇది ఓపిక కట్ చేసుకోవాలి. ఆకుకూరలు అలా కట్ చేసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక కప్పు వండుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మ్యాథ్స్లో మీరు అయినంత వరకు ఆకుకూరలు ఏ దాంట్లో దాంట్లో కలిపి వండుకుండేలాగా చూడండి, ట్రై చేయండి. నాన్ వెజ్లో కూడా వేసుకోవచ్చు ఆకుకూరలు, బాగుంది చాలా. ఏ దాంట్లో వేసుకోవచ్చు. నేను అన్ని చూపిస్తూ ఉంటానండి దేనికి ఎలా చేయాలనేది. సో ఇలాంటి కారాలు కూడా మొత్తం చాలా మంచిది. సో మనకు ఆయిల్ వేడెక్కింది, మనం ఇవి వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఇవి పేలుతాయి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్లో. గ్రీన్ బఠానీ అవి వేసేసుకొని కలుపుకొని అన్ని కొంచెం చిమ్ములో పెట్టుకోవాలా, లేదంటే చిట్టపట్లాడి మొహాన్ని పెడుతుంది. ఈ మాత్రం ఫ్రై చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. వేడి నూనె వేస్తారంటే పట్టపట్ట పేలిపోతుంది. ఇది వేయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటాం. నాకు పేలుతున్నాయి కూడా, కొంచెం సాల్ట్ వేసుకొని ఇది వేసేద్దాం. ఇది ఫ్రై అయ్యాక అది ఫ్రై అవుతుంది. పిల్లలు ఆకులు తినుకుంటే మనం స్వీట్ కార్న్, గ్రీన్ బఠానీ అవి వేసారంటూ పిల్లలు బాగా ఇష్టపడుతూ తింటారు. కొంచెం ఫస్ట్ వేసుకున్నాము, చాలా ఇష్టపడుతుంది. ఇప్పుడు అయిలో పెట్టుకుంటున్నాము. ఆకులు వేసాను కదా, ఇంకా ఏం చేయడం అంటే ఇలా కలుపుకొని తొందరగా అవుతాయి. మనం ఏదన్నా చపాతీలతో, రోటీలోకి ఏ దాంట్లోకైనా తినచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది సింపుల్ రెసిపీ, అన్ని ఆకుకూరలు మనం తిన్నట్లు ఉంటుంది. ఆకుకూరలు ఇంపార్టెంట్, కూరగాయలు, ఆకుకూరలు, చీజ్. నాకు కూడా రోజు నాన్ వెజ్ రోజు గుర్తుందంటే రోజు వెజ్ లేకొచ్చాను. ఏ దానిపైన కూడా బాగా గమనించండి. ఎక్కువ శాతం స్వీట్ కాను, గ్రీన్ బఠానీ, ఆకుకూరలు, గింజాలు, కొత్తిమీర, పుదీనా, మెంతి ఇట్లాంటివి ఎక్కువ వాడతాను నేను వంటలలో. ఇవి చాలా మంచిది. మనకు ఏ దాంట్లో వేసుకున్నాను ఇవన్నిట్లో వేసుకోవచ్చండి. మూత పెట్టకూడదు, మూత పెట్టి 6 గంటల పడేసి మనకు ఇదుకర్ లాగా ఫ్రై అవ్వదు. మనకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అందులో పెట్టుకొని
ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. తర్వాత చూపిస్తాం మళ్ళీ ఏం వేయాలని. ఫ్రై అవుతుంది చూడండి అంతా. బఠానీ, స్వీట్ కార్న్ మొత్తం అన్నీ ఎలా ఫ్రై అవుతున్నాయో చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. చూడండి, నాకు చిన్నపిల్లలప్పుడు మా అమ్మ ఎక్కువ మాకు ఇవే పెట్టేది. మాకు అక్కడ కళ్ళాలలో మాకు పొలాలలో అన్నీ ఉంటాయి కదా, ఎక్కువ తీసుకొచ్చి మా అమ్మ మాకు నలుగురికి ఎక్కువ ఆకుకూరలే పెట్టేది. మా అమ్మ పప్పు వండినా ఆకుకూరలు ఏంటి పప్పు వండదు, ఏదో ఒకటి పెడుతుంది మా అమ్మ దాంట్లో. ఇప్పుడు మేమే ఈ సిటీలలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ బాగు చేసుకొని ఇప్పుడు మేము కూడా స్టార్ట్ చేసామని ఇవన్నీ తినాలి, చాలా మంచిది. అంత బాగా నిదానంగా ఫ్రై అయిన తర్వాత ఏ దాంట్లోనే ఇంపార్టెంట్ ఏంటంటే కూరగాయలు, తీగకాయలు అవి కూడా దుంపలు కాకుండా మనకు తీగకాయలు, దొండకాయ, బెండకాయ, బీరకాయ అట్లా ఏ కూరగాయలలో కూడా మనం అన్ని కలిపి చేసుకోవచ్చు. మంచి మంచి రెసిపీస్ చూపిస్తానండి. రోజు ఒక రెసిపీ పెట్టడానికి ట్రై చేస్తాను నేను, చేసుకున్నాను. మీరు సింపుల్ రెసిపీసే చూపిస్తాను నేను. ఎక్కువ మసాలాలు ఎక్కువ ఆయిల్ అట్లా ఉండేలా కాకుండా మంచి మంచిగా అని తెలుసుకున్నాను. ఆయిల్ తక్కువతో హెల్తీ ఫుడ్ చాలా చాలా రెసిపీస్ ఉన్నాయండి. నాకు చిన్నప్పటి నుంచి ఒక గోల్ వంటలు చేయాలి, అందరికి చూపించాలని. నాకు ఇన్ని సంవత్సరాలు కుదరలేదు. ఏదో నాకు 2025లో నాకు కలిసి వచ్చినట్టుంది జనపర్స్లో, ఏదో అలా స్టార్ట్ చేశాను. మమ్మల్ని బాగా అందరూ ఎంకరేజ్ చేయండి మంచి మంచి వంటలు చేయడానికి. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంది, ఏమన్నా కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో పెట్టి మేము చేస్తాము. కొందరు కామెంట్ బాక్స్లో కొన్ని అడిగారు, అవి కూడా చేయడానికి ప్రయత్నిస్తాను నేను. అవి కూడా చేసి చూపిస్తాను నేను. కొందరేమో చికెన్ ఫ్రైడ్ రైస్ కొందరు అడిగారు, కొందరు పుదీనా రైస్ అడిగారు. ఫోన్లు చేసి మరీ పలాని చేయండి అడుగుతున్నారండి. కామెంట్ బాక్స్లో పెట్టకపోయినా నాకు తెలిసిన వాళ్ళు మీరు పలాని ఫుడ్ బాగా చేస్తారు, ఆ ఫుడ్ చెయ్యండి అని చెప్పేసి అందరూ అడుగుతున్నారండి. అన్నీ పెడతాను చేసి. చాలామంది చాలా బాగా చేస్తున్నామని అడుగుతున్నారు. పర్సనల్గా ఫోన్ కూడా చేసి అడుగుతున్నారు. త్వరలో కూడా మేము కుదిరితే మా పిల్లలకి తెలుగులో ఉంటే కూడా మేము ఆంధ్రాకి వచ్చేసి రాయలసీమకు మంచి మంచి రెసిపీ చేయాలి అక్కడ మేము అని ఆలోచిస్తున్నాము. కుదిరితే ఉగాదికి మంచి మంచి రెసిపీతో మేము వండుకుంటాం, డిఫరెంట్ రెసిపీలతో. మనకి ఫ్రై అయ్యే లోపల దీన్ని ఏ దాంట్లో తిందామో మనం చూపిస్తారండి. అన్నిటికీ లూలు మాల్ వెళ్ళాము చూస్తూ. దీనిలోకి చాలా బాగుంటుంది టేస్ట్. ఇది వచ్చేసి 34 రూపాయల ప్యాకెట్. చాలా ఉంటాయి దీంట్లో. ఒక ఇద్దరికి, ఒక ముగ్గురికి సరిపోతాయి, 3-4 సరిపోతాయి. బాగా తినేవాళ్ళైతే ముగ్గురికి, అంతంత మాత్రం తినే వాళ్ళకైతే ఎన్ని ఉంటాయని చూపిస్తా ఉన్నాను. ప్యాకెట్ 1 2 3 4 5 6. బాగా తినే వాళ్ళకి ముగ్గురికి, అంతంత తినే వాళ్ళైతే 4కి అవుతాయి. చాలా టేస్ట్ ఉంటాయి. మన ఓవెన్లోనే పెట్టుకోవచ్చు. నా ఓవెన్ కొంచెం రిపేర్లో ఉంది, నేను ప్రిపేర్ చేస్తున్నాను. అక్కడ అది ఫ్రై అయ్యే లోపల ఇది కొంచెం వేడి చేస్తాను. 8 అంటే 8 తింటాను. పౌడర్ వేసుకోవాలి. లాస్ట్ ఇంపార్టెంట్ ఫ్రైలకు ఎల్లిపాయ, కారం, ఉప్పు, ఇది కొబ్బరి, ఇవన్నీ పొడి పట్టుకున్నట్టువి. ఎల్లుల్లిపాయకి మన వేడివేడి అన్నంలో కూడా ఇది నెయ్యి వేసుకునేది చాలా సూపర్గా ఉంటుంది. అన్ని ఫ్రైలకి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కాయ ఇది వేసుకున్నామంటే సిమ్లో పెట్టుకోవాలి. ఇది మాడకుండా. చూడు ఎలా ఫ్రై అయిందో. ఇది ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది. చూడు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇట్లా అంతా ఇట్లా కొంచెం అది ఫ్రై అవ్వని ఈ కొమ్మిస్ కూడా మనం ఇలా తిప్పుకున్నాము. ఇది ఎక్కువ వేడి అవసరం లేదండి. కొంచెం కూలింగ్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, కొంచెం కూలింగ్ వస్తే చాలు. ఇది దీంట్లోకి తింటే చాలా టేస్ట్. ఏదంతా తినాలని మీకు డౌట్ ఉందో, చపాతీతో తినొచ్చు, రోటీతో తినొచ్చు, పుల్కాలతో తినొచ్చు, మళ్ళీ వచ్చేసి బటర్ నాన్, తందూరు రోటీ, రుమాల్ రోటీ, ఏ దాంట్లోకి తినొచ్చు. లేదా తినక
స్నాక్స్ లాగైనా తినొచ్చు. కొంచెం మనము స్పైసీ తగ్గించుకున్నాం అనుకో, డైరెక్ట్ ఇలా తినాలి అని అనుకుంటే అన్నం తినకుండా ఏం తినకుండా కొంచెం కారం తగ్గించుకుంటే అయిపోయింది. ఇలాగే తినేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగి పడుకోవచ్చు. కొంచెం ఆయిల్ కారం తగ్గించుకోవాలి. డైరెక్ట్ ఇలాగే తినాలనుకున్నప్పుడు ఇది రెడీ అయిపోయింది. గ్యాస్ కట్ చేసుకున్నాను. ఇది కూడా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకున్నాం. ఎప్పుడు తినాలనిపిస్తుంది. చేసుకుంటాము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంకా మంచి మంచి రెసిపీతో మీకు ముందు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకా ఏమైనా రెసిపీ కావాలన్నా పెట్టండి. చాలా టేస్ట్ ఉంది, అందరు చేసుకోండి. ఓకే, అందరికి బాయ్, థ్యాంక్ యూ.